మిత్రులారా, బుధవారం నాడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ విషయంలో బీహార్కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ప్రకటించింది. ఇంగ్లీష్లో ఒక నుడికారం ఉంది, లాస్ట్ నెయిల్ ఆన్ ద కాఫిన్, అంటే శవపేటికను ఖననం చేయడానికి చిట్ట చివరి మేకు కొట్టడం. నిన్న సుప్రీంకోర్టు తీర్పును లాస్ట్ నెయిల్ ఆన్ ద కాఫిన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య శవపేటిక మీద చిట్ట చివరి మేకు అని అభివర్ణించవచ్చు. ఏమిటి ఈ తీర్పు? మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. బీహార్ ఎన్నికలకు ముందు ప్రత్యేకించి ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది. మామూలుగా ప్రజాస్వామ్యం అంటే పౌరులు, ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనే సాధారణ సూత్రం అందరికీ తెలుసు. భారతదేశంలో ఎన్నికల కమిషన్ సహాయంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని తలకిందులు చేసి ఎన్నికలంటే ప్రభుత్వాలు ఓటర్లను ఎంచుకోవడంగా మార్చేసింది. ఏ ఓటర్లు ఉండాలి, ఏ ఓటర్లు ఉండకూడదు, జాబితాలో ఎవరి పేర్లు ఉండొచ్చు, ఎవరి పేర్లు ఉండకూడదు, ఎవరి పేర్లు ఏ ఏ కారణాలు చెప్పి కొట్టివేయాలి, కొట్టివేసి అంతిమంగా మనకు ఓట్లు వేసే వాళ్ళనే మిగుల్చుకోవాలి అనేదే సర్ ప్రక్రియ. ఈ సర్ ప్రక్రియ బీహార్లో అడ్డగోలుగా జరిగిన తర్వాత అనేక మంది సుప్రీంకోర్టుకు వచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తూ ఉన్నారు, ఇది సరైన ప్రక్రియ కాదు, మీరు జోక్యం చేసుకోండి, అసలు ఎన్నికల కమిషన్కు ఇటువంటి సర్ నిర్వహించే అధికారం లేదు, మీరు జోక్యం చేసుకోండి అని సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరగా నానబెట్టి ఈలోగా ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగి ఆ ఎన్నికల్లో కూడా మరిన్ని సర్ అక్రమాలు బయటపడి ఇప్పుడు చిట్ట చివరి తీర్పు బుధవారం నాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆయనతో పాటు ద్విసభ్య ధర్మాసనంలో కూర్చున్న మరొక న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చి ఇద్దరూ 124 పేజీల తీర్పు వెలువరించారు. భారత ప్రజాస్వామ్య శవపేటిక మీద 124 పేజీల చివరి మేకు. దీని వివరాల్లోకి వెళ్దాం. బీహార్లో ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా, ఎన్నికల వ్యవహారాల విశ్లేషకులు, రాజనీతి శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ లాంటి అనేక మంది సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు అటువంటి పిటిషన్లన్నిటినీ కలిపి బ్యాచ్ పిటిషన్ల మీద విచారణ ప్రారంభించింది. సాంకేతికంగా చూస్తే ఇది బీహారుకు సంబంధించినది మాత్రమే. కానీ బీహారు ఎన్నికల తర్వాత ఈ విచారణ క్రమంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనైతే అత్యంత దారుణంగా 90 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. 12% ఓటర్లను తొలగించడం జరిగింది. ఈ అక్రమాలన్నీ పత్రికల్లో వస్తున్నాయి, అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పిటిషనర్లు కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈ విచారణ క్రమంలో న్యాయమూర్తులు చేసిన అనేక వ్యాఖ్యలు, జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం, ఓటర్ల జాబితాలో నుంచి పేరు తీసేశారు, వెంటనే ఏమైనా చేయండి, ఎన్నికలు జరగబోతున్నాయి అంటే సరే ఇప్పటికి ఓటు వేయకపోతే వేయకపోయారు, తర్వాత చూద్దాంలేండి అని వాయిదా వేయడం, ఇటువంటి అనేక కారణాల వల్ల ఈ తీర్పులో ఆశ్చర్యమేమీ లేదు. లెటిగెంట్లు కూడా, ఈ కేసులో పిటిషన్దారులలో ఒకరైన యోగేంద్ర యాదవ్ కూడా నాకు ఈ తీర్పు మీద ఆశ్చర్యమేమీ లేదు, ఇటువంటి తీర్పు వస్తుందని ఊహించిందే, అందువల్లనే ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు చదవబోతున్నారంటే నేను వెళ్ళను లేదు, ఆసక్తి కనబరచను లేదు. ఎందువల్లనంటే ఎటువంటి తీర్పు వస్తుందో ఇప్పటికే అర్థమైపోయింది అని కూడా అన్నారు. ఈ తీర్పు సాంకేతికంగా చూస్తే బీహార్కు మాత్రమే సంబంధించినది, కానీ అది ఇచ్చిన అనేక ఆదేశాల వల్ల, చేసిన సూత్రీకరణల వల్ల ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది. దేశం మొత్తంలో ఎన్ని కోట్ల మంది ఓటర్లను తొలగిస్తారో, ఇప్పటి లెక్క 4-5 కోట్ల ఓటర్లని, లేదా ఇంకా దాన్ని పెంచవచ్చు కూడా. పెంచినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఏమి చేసినా సరైనదే అని బ్లాంక్ చెక్, చెల్లు చీటి ఇచ్చింది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. ఏ తీర్పులోనైనా ఫిర్యాదుల వాదన ఏమిటి, పిటిషన్దారుల వాదన ఏమిటి, ప్రతివాదుల వాదన ఏమిటి అని ముందు వివరించి ఆ తర్వాత ఈ సమాచారం ఆధారంగా ఈ కేసులో చర్చించవలసిన అంశాలు 1, 2, 3, 4 ఉన్నాయని మేము అనుకుంటున్నాము అని న్యాయమూర్తులు రాస్తారు. ఈ 124 పేజీల తీర్పులో కూడా 4 అంశాలను వాళ్ళు ప్రధానంగా తమ పరిశీలనకు తీసుకున్నారు. మొట్టమొదటిది, ఎలక్షన్ కమిషన్కు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసే అధికారం ఉందా? 2 ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లక్ష్యం సరిగ్గా ఉందా? 3 చట్టబద్ధత ఉందా? 4 ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా పౌరసత్వాన్ని తొలగించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయా? ఈ 4 ప్రశ్నలకు పిటిషన్దారులు ఏమంటున్నారు, ప్రతివాది ఏమంటున్నారు, తాము ఏమంటున్నారు అన్నీ రాశారు. మొట్టమొదటిది, అసలు ఎన్నికల కమిషన్కు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసే అధికారం ఉందా? ఆర్టికల్ 324 రాజ్యాంగంలోని అధికరణం 324 కింద ఎన్నికల కమిషన్కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. వాటి ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిపే అవకాశం లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల పనితీరును, ఎన్నికల కమిషన్ను నిర్దేశించే ప్రధానమైన చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పి యాక్ట్. ఈ ఆర్పి యాక్ట్లో సెక్షన్ 21 ప్రకారం 2 రకాల సవరణలు జరిపే అవకాశం ఉంది. వాటిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఎన్నికలకు ముందు కొందరు ఓటర్లను తొలగించే ప్రక్రియ చేపట్టడానికి ఎన్నికల కమిషన్కు అధికారమే లేదు. ఇది ఫిర్యాదీలు చూపెట్టిన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన అధికారం. అయితే సుప్రీంకోర్టు 324 అధికరణం కింద ఇచ్చిన అధికారాలు సంపూర్ణ అధికారాలు అని కొత్తగా వ్యాఖ్యానించింది. అంటే ఎన్నికల కమిషన్ ఏమి చేసినా ప్రశ్నించడానికి వీల్లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 21లో సబ్సెక్షన్ 3 ఉంది. ఆ సబ్సెక్షన్ 3 చదివితే ప్రత్యేకంగా అసాధారణ పరిస్థితులలో నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో కానీ, కొన్ని గ్రామాలలో, కొన్ని పోలింగ్ బూత్లలో కానీ ప్రత్యేక సవరణ జరిపే అవకాశం ఉంది అనే మాట ఉంది. ఈ మాటను ఒక నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో అని ఉన్నదాన్ని దేశం మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి, సకలానికి ఇవాళ సుప్రీంకోర్టు ఆపాదించింది. ఇది పూర్తిగా మిస్రీడింగ్ అంటారు. ఉన్న చట్ట నిబంధనను తప్పుగా చదవడం, తప్పుగా వ్యాఖ్యానించడం, తద్వారా ఒక దుష్ప్రయోజనాన్ని, ఒక వ్యవస్థ యొక్క ప్రయోజనాన్ని కాపాడే ప్రయత్నం. అది కూడా అసాధారణ పరిస్థితి అని ప్రత్యేకించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్పింది. ఏమిటి అసాధారణ పరిస్థితి చూపించాలి. ఆ అసాధారణ పరిస్థితి ఏమీ లేదు. 2002 నుంచి 2026 దాకా లేని అసాధారణ పరిస్థితి సరిగ్గా 26లో ఎన్నికల ముందు ఎందుకు వచ్చింది? దీని గురించి వివరిస్తూ యోగేంద్ర యాదవ్ ఒక మాట అన్నారు. ఈ సెక్షన్ 21 సబ్సెక్షన్ 3 అనేది ఒక సూది మొన. ఈ సూది మొనలో నుంచి వాళ్ళు ఒక విశాలమైన వస్త్రాన్ని, ఒక దారాన్ని కాదు, దారాన్ని దాటించడానికి సూది మొనను పెట్టారు అక్కడ. కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చన్ అని భారతంలో చెప్పినట్టుగా దోమ కుత్తుక అది. ఒక నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో, కొన్ని పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగి ఉంటాయని, ఓటర్ల జాబితా సక్రమంగా తయారు కాలేదని తేలినప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపవచ్చు. దాన్ని పూర్తిగా దుర్వ్యాఖ్యానం చేసి, తప్పుడు వ్యాఖ్యానం చేసి తలకిందులుగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2వ అంశం, సర్ లక్ష్యం సరిగ్గా ఉందా? 3వ అంశం, సరకు చట్టబద్ధత ఉందా? ఇక్కడ చాలా తలకిందుల వాదనలు, అడ్డగోలు వాదనలు, వక్రీకరించిన వాదనలు, పాత తీర్పులలో సంబంధం లేని విషయాలు కలిపి సుప్రీంకోర్టు ఈ సర్ లక్ష్యం సక్రమంగానే ఉంది. ఎందుకంటే కళ్ళ ముందర కనబడుతుంది. బెంగాల్లో ఎట్లా ఓట్లు తొలగించారు, బీహార్లో ఎట్లా ఓట్లు తొలగించారు, చివరికి తమిళనాడులో కూడా ఎటువంటి ఓట్లు తొలగించారు, తమిళనాడులో ప్రత్యేకించి స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు ఎట్లా జరిగింది. ఇటువంటి అనేక ఉదాహరణలు కళ్ళ ముందర ఉన్నాయి. కానీ లక్ష్యం సరిగా ఉంది, దానికి చట్టబద్ధత ఉంది, దాని డిజైన్, దాని ప్రక్రియ సరిగా ఉంది అని చర్చించినప్పుడు నిజానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితాను సవరించే బాధ్యత మార్చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండాలి అని రుజువు చేసుకునే బాధ్యత ప్రజల మీద పెట్టారు. ఇది పూర్తిగా తలకిందుల వ్యవహారం. ఓనస్ ఆఫ్ ప్రూఫ్ ఓటర్ మీద పెట్టారు. ఓటర్ కాగితాలు తీసుకురమ్మన్నారు, కాగితాలు 3 తరాల నుంచి 2 తరాల నుంచి తీసుకురమ్మన్నారు. అసాధ్యమైన అర్హతలు ఏర్పాటు చేసి కేవలం ఓటర్లను తొలగించే లక్ష్యంతో బెంగాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్ళ ఓట్లే లేవు, వాళ్ళనే ఓటర్ జాబితాలో నుంచి తొలగించారు. ఒక ప్రక్రియ తయారు చేశారు. ఆ ప్రక్రియ సరిగా లేదు. ఆ ప్రక్రియను సరిగానైనా పాటించారా? ఆ ప్రక్రియను పాటించడం ద్వారానే ఓటు హక్కు తొలగించారా? ఈ చర్చ జరిగినప్పుడు
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అనేక ఉదాహరణలు, అనేక దృష్టాంతాలు వాళ్ళ దృష్టికి తెస్తే ఇది ఎక్కడన్నా ఒకచోట మినహాయింపు జరిగి ఉండవచ్చు, వైడ్ స్ప్రెడ్గా అంతటా జరిగినట్టు మాకు అనిపించడం లేదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటాయి. ప్రత్యేకించి తొలగించిన ఓట్లలో మహిళల సంఖ్య అత్యధికంగా ఉంది, ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. దానికి జవాబు లేదు. ఖాళీ ఉండి పేరు ఉంది, అటువంటి ఓటర్ల జాబితాలు తయారయ్యాయి అని చూపించారు. దానికి జవాబు లేదు. పైగా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ద్వారా కంప్లీట్నెస్, ఇంటిగ్రిటీ, అక్యురసీ 3 సాధించారు అని. అక్యురసీ లేదు. మనం ఓట్ చోరీ మీద చేసిన అనేక ఉదంతాలలో ఎట్లా అక్యురసీ లేదో చూపెట్టాం. ఇంటిగ్రిటీ లేదు, కంప్లీట్నెస్ లేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు వీటన్నిటినీ ఆమోదించి ఎలక్షన్ కమిషన్ ఏది చేసినా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం చేసింది కాబట్టి అన్నిటినీ ఆమోదించాలి. నిజానికి ఓటర్ల జాబితాల్లో ఎవరెవరిని తొలగించారు అనేది వచ్చిన తర్వాత ఇల్లీగల్, చట్ట వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించాము అని చెప్పిన మాట అబద్ధమని రుజువైంది. తొలగించిన పేర్లలో 1% కూడా ఇల్లీగల్ ఓటర్లు లేరు. అందువల్ల 4వ అంశం, అసలు ఎలక్షన్ కమిషన్కు లేదా సర్ ప్రక్రియకు ఒక వ్యక్తి, ఒక ఓటర్ పౌరుడవునా కాదా, పౌరసత్వం ఉందా లేదా తేల్చే అధికారం ఉందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది ఎందుకు కీలకమైన ప్రశ్న అవుతుందంటే గతంలో కూడా దీని మీద కోర్టు విచారణలు జరిగాయి, తీర్పులు వచ్చాయి. లాల్ బాబు హుసేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ప్రఖ్యాతమైన కేసు ఉంది. ఆ కేసులో 3 న్యాయమూర్తులు పౌరసత్వాన్ని విచారించడం ఎలక్షన్ కమిషన్ పని కాదు, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పున్నారు. అది 3 జడ్జిల ధర్మాసనం. ఆ 3 జడ్జిల ధర్మాసనం కన్నా మించిన తీర్పు ఈ 2 జడ్జిల ధర్మాసనం ఇవ్వడానికి వీల్లేదు. ఆ తీర్పును కొట్టివేయడానికి వీల్లేదు. కానీ మాటల గారడీ చేసి ఏమి రాశారంటే వీళ్ళు పౌరసత్వం లేనందువల్ల ఓటు హక్కు తీసేస్తారు, కానీ పౌరసత్వం తీసేసినట్టు కాదు అని. అందువల్ల ఎలక్షన్ కమిషన్కు ఒక ఆదేశం ఇస్తున్నాము, మీరు ఎవరెవరి ఓట్లు తొలగించారో ఆ జాబితా అంతా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించండి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పౌరసత్వం తొలగించే పని చూస్తుంది అన్నారు. ఇది పూర్తిగా మాటల గారడి, తలకిందుల వ్యవహారం. ఒకవేళ ఆ టైముకు ఎన్నికల ఎన్యూమరేషన్ టైంకు లేకపోతే, తాము ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు పోవచ్చు కదా అన్నారు. కోర్టుకు పోయిన వ్యవహారం చూస్తున్నాం. 27 లక్షల మంది బెంగాల్లో ట్రైబ్యునల్లకు వెళ్ళారు. 500 మందిని మాత్రమే విచారించారు. అందులో 150 మందికో 200 మందికో ఇచ్చారు. అంటే కళ్ళ ముందర సర్ పేరుతో అనేక అక్రమాలు జరిగి ఓటర్ల హక్కులు కొల్లగొట్టబడ్డాయి. అత్యంత ప్రాథమికమైన ఓటు హక్కు అనేది రద్దు చేయబడింది. కానీ సుప్రీంకోర్టు పౌరుల పక్షం వహించలేదు, ఎలక్షన్ కమిషన్ పక్షం వహించింది. ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ పక్షం వహించింది. ఇది అందువల్లనే ప్రజాస్వామ్య శవపేటిక మీద ఇది చిట్ట చివరి మేకు అవుతుంది. దీని మీద బుధవారం మధ్యాహ్నం ఈ తీర్పు వచ్చింది. అప్పటి నుంచి అనేక మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 2 వ్యాఖ్యానాల గురించి మాత్రం మీ దృష్టికి తేవాలి. మొట్టమొదటిది, యోగేంద్ర యాదవ్ ఒక ఫిర్యాదిగా, ఒక పిటిషనర్గా దీని మీద 124 పేజీల తీర్పులో ఏ అసంగతాలు ఉన్నాయి చాలా వివరంగా చెప్పాడు. చెప్పి ఇది ఏడీఎం జబల్పూర్ తీర్పు వంటిది అన్న. ఇది ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అది ఏడీఎం వర్సెస్ శివకాంత్ శుక్లా. ఏమిటా ఏడీఎం కేసు? ప్రతి న్యాయ విద్యార్థి, ప్రతి న్యాయవాది, ప్రతి న్యాయమూర్తి ఎప్పుడో ఒకసారి జీవితంలో తప్పనిసరిగా ఉదహరించే కేసు ఏడీఎం జబల్పూర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అనే కేసు 1976లో వచ్చింది. శివకాంత్ శుక్లా అనే వ్యక్తి తనను కారణం చూపకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు, డిటైన్ చేశారు అని హెబియస్ కార్పస్కు వెళ్ళారు. అది అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ ఎం హమీదుల్లా బేగ్, జస్టిస్ వైవి చంద్రచూడ్ నలుగురు ఒకవైపున, దానికి భిన్నస్వరం తీర్పు, అసమ్మతి తీర్పు రాసిన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా 5 న్యాయమూర్తుల బృందం ముందరికి సుప్రీంకోర్టుకు వచ్చింది. 4 న్యాయమూర్తులు శివకాంత్ శుక్లా ఆర్టికల్ 226 కింద ఎవరి ప్రాథమిక హక్కులైనా భంగపరిచినప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు అని ఉంది. ఆర్టికల్ 226 కింద ఆయన వచ్చారు. ఆర్టికల్ 21 భగ్నమైంది, ఉల్లంఘన జరిగింది అని వచ్చారు. 4 న్యాయమూర్తులు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆర్టికల్ 21 ఉండదు,
అంటే జీవించే హక్కు ఉండదు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఒక్కరే జీవించే హక్కు అనేది రాజ్యాంగం ఇస్తే రాలేదు, మనుషులైనందువల్ల వచ్చింది. కనుక దాన్ని తొలగించే హక్కు ఏ ఎమర్జెన్సీకి, ఏ అధికారికి, ఏ నియంతకు లేదు అని ప్రకటించారు. అది ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అనే సుప్రసిద్ధమైన కేసు. ఇది జస్టిస్ వైవి చంద్రచూడ్ 76లో రాయగా, ఈ తీర్పును జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే 2017 కేసులో డివై చంద్రచూడ్, సీనియర్ చంద్రచూడ్ కొడుకు కొట్టివేశారు. ఇది చెల్లదు, ఇది అసంగతమైన, జీవించే హక్కుకు వ్యతిరేకమైన తీర్పు. మనుషులు చచ్చిపోయినా సుప్రీంకోర్టు పట్టించుకోకూడదు, సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చే హక్కు లేదు అని చెప్పిన దుర్మార్గమైన, అన్యాయమైన ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తెచ్చిన తీర్పు. అటువంటి తీర్పుతో సమానమైన, ఏడిఎం జబల్పూర్తో సమానమైన ఏడిఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2026లో వచ్చింది. 1976 ఏడిఎం జబల్పూర్, 2026 ఏడిఆర్. ఈ రెండు కేసులు ఈ దేశంలో ప్రజాస్వామ్య శవపేటిక మీద మేకులు కొట్టాయి. ప్రశాంత్ భూషణ్ ఈ కేసులో న్యాయవాది, సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది. ఆయన కళ్ళ ముందర జరిగిన ఎన్నికలలో అక్రమాలు ఎన్నో ఉండగా, పారదర్శకత లేకుండా ఉండగా, స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఎవరెవరు ఫామ్ 6 ఇచ్చారు, ఎవరెవరు ఫామ్ 7 ఇచ్చారు, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా లేవా, మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో లిస్టులు ఇస్తామా లేదా, అనేక విషయాలలో పారదర్శకత లేకుండా ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు తీర్పు దాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల దిస్ ఈజ్ ఎ డేంజరస్ జడ్జిమెంట్ అన్నారు ఆయన. దిస్ ఈజ్ డార్క్ డే ఫర్ ఇండియన్ డెమోక్రసీ అన్నారు ఆయన. కూడా దీన్ని ఏడిఎం జబల్పూర్తో పోల్చారు. ఇంత దుర్మార్గమైన తీర్పు. ఏడిఎం జబల్పూర్ అంటే ఎమర్జెన్సీలో వచ్చిందనుకోవచ్చు, ఏడిఆర్ ఒక ప్రకటిత ఎమర్జెన్సీ లేకుండానే వచ్చింది. దేశంలో ఇక ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియ అర్థం లేనివిగా మారిపోతాయి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.